లాంగాల్లో వాటర్ చెరువు కనపడుతుంది చూసారా. నీళ్లు ఉంటేనే జీవం, జీవితం సమస్య. నీళ్ళు లేకపోతే ఏముంటుంది. ఈ ఏడాది దండిగా వర్షాలు పడ్డాయి. బహుశా లాక్డౌన్ ఇది వల్ల అనుకుంటా. ఆహా, ఇటు పక్క చూడండి. ఈ వ్యవసాయదారులు ఇగో క్యారెట్ దుంపలు తీసి ఇచ్చేస్తా ఉన్నారు, దున్నుతా ఉన్నారు. మంచిగా భలే ఉంది. చింత చెట్టు చూడండి ఎరగ్గాసింది. ఇగో క్యారెట్లు తీసి మంచి లాట్లు వేసారు. అవి మార్కెట్కి వస్తాయి. అంటే మన హైదరాబాద్కి వచ్చే ఇవి కూడా ఉన్నాయన్నమాట. రంగారెడ్డి జిల్లావి. అది ఇటు పక్క చెరువు. నీళ్లు ఉంటేనేగా ప్రకృతి, ఏదైనా మనిషి జీవితం కూడా. కానీ మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పేరుతో మనం ప్రభుత్వాలు కానీ ఇవి కానీ మరి కొంత పొల్యూషన్కి ఇదవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నేను. సో దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ముందు మన ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఆల్మోస్ట్ వచ్చేసినట్టుగా మనకి ఎన్విరాన్మెంటలిస్టులు చెప్తున్న పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వాలు ఇక నుంచి మరి మేనిఫెస్టోల్లో ఇక్కడ ఏవో కలర్ఫుల్ గా పూలు ఉన్నాయండి. ఎర్ర బంతి పూలు. ఏం పూలు బాబాయ్? దాదా చూద్దాం అంటావా? ఇటైతే లోపలికి వెళ్ళొచ్చేమో. సరే అడ్డే పోనీ అక్కడ చూద్దాం. అక్కడ వదలపోతే అంతేనా? క్యారెట్ కి ఇట్లా రాదేమో. వస్తాను. ఆహా, ఇదేందో ఎర్ర పూలు అండి, భలేగా ఉన్నాయి. గులాబీ పూలు లాగా లాంగాల్లో నుంచి. నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. ఆహా, ఉల్లి కాదు, గులాబీ చేశారు. ఆహాహాహా, డైరెక్ట్ గా నేను ఉల్లి తోట చూస్తున్నానండి ఫస్ట్ టైం. ఇదిగోండి ఉల్లి తోటలో గులాబీలు. గులాబీలు. ఇప్పుడు ఉల్లిపాయ చాలా రేటు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఉల్లి కన్నీళ్ళు తెప్పిస్తుంటది ధరల రూపంలో కూడా. ఇప్పుడు బిర్యానీలు తినే దగ్గర జనరల్ గా అంతకు ముందు తక్కువ రేటు ఉన్నప్పుడు దండిగా ఉల్లిపాయ స్లైసెస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి ఇచ్చి రెండోసారి అడిగితే అట్లా చూస్తా ఉన్నారు. బాబు ధర ఎక్కువ ఉంది అడగొద్దు అన్నట్టుగా. కొన్ని చోట్ల అయితే ధర ఎక్కువ ఉందని పెట్టేశారు కూడా. ఉల్లి ఈ ఉల్లి తోటలో గులాబీ మొక్కలు అంతర్ పంటగా వేశారు తెలివైన రైతులు. ఒకటే కాకుండా ఒకేసారి రెండు, 1 shot 2 birds. ఏంటో ఈ గులాబీ పూలు కలరు ఇది డిఫరెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మనకి వచ్చే ఇదిలో బాగా థిక్ రెడ్ ఉంటది, ఇది కొంచెం లైట్ గాను ఇదిలాగుంది. అంటే ఇది ఒక రకం అనిపిస్తుంది. విత్తనాలు చాలా ఉంటాయి కదా, బ్రీడ్స్ అవి ఇవి.